సూర్యకిరణాలు తాకే శివాలయం ఎక్కడుందో తెలుసా? సంవత్సరానికి 2 సార్లు శివలింగాన్ని తాకుతున్న సూర్యకిరణాలు. ఈ అద్భుతమైన దేవాలయం తప్పకుండా చూడాల్సిందే. కించిన్పేట ఏరియాలోన జమ్ము వరదలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో శివరాత్రి ముందు ఒక వారం ముందు సూర్యకిరణాలు శివుని తాకుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆదోనిలో ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నా సూర్యకిరణాలు తాకే శివలింగం మాత్రం ఈ ఆలయం మాత్రమే. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నేరుగా శివలింగాన్ని తాకే అద్భుతమైన ఈ ఆలయం ఆదోని పట్టణంలోని కిల్చిన్పేటలో ఉంది. ఇక్కడ విశిష్టత నేరుగా గర్భగుడిలో వెలిసిన శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడం విశేషమని ఇక్కడ ప్రజలు భక్తులు అంటున్నారు. మహాశివరాత్రికి ముందు కార్తీక పూజల్లో సంవత్సరానికి 2 సార్లు ఆలయం ఎదురుగా ఉన్న చిన్న గోపురం నుంచి ఏర్పాటు చేసిన ద్వారం ద్వారా నేరుగా స్వామివారి శివలింగాన్ని సూర్యకిరణాలు తాగడం చాలా అద్భుతమని, ఇలాంటి శివాలయం ఎక్కడా లేదని వారు చెబుతున్నారు. చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ముంబై, హైదరాబాద్, పూణే నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని స్వామివారులు చెప్తున్నారు. స్వామి శక్తి గుడి, ఆంజనేయుల దేవస్థానము, ఇంకా 2 ముందుకు వచ్చే చర్చి, స్వామి రైట్ సైడు శుక్రంపేట జమ్మి మరదంగ స్వామి రామలింగేశ్వర గుడి స్వామి దేవాలయం. శివభక్తులు సంవత్సరం మాలేస్తున్నాం చేస్తున్నారు భక్తులందరూ. డెవలప్మెంట్ అవుతుంది స్వామి. ఇంకా ముందు వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ కావాలని ఈ శుక్రంపేట మా ఏరియాలో అందరూ సహకరిస్తే అవుతుంది స్వామి. స్వామి శివరాత్రి అప్పుడు ఒక వారం కింద ఉన్నప్పుడు సూర్యకిరణాలు 7:30 నుంచి లింగంపై కరెక్ట్గా 7:30 నుంచి 8:30-9 గంటల వరకు సూర్యకిరణాలు పడుతున్నాం స్వామి. వచ్చి భక్తాదులు అందరూ వచ్చి చూసి దీక్షించి శాంతి తీసుకోవాలని కోరుతున్నాం స్వామి. ఇంకా ఏమన్నా కానీ కొంచెం పై వాళ్ళకి పోయి గుడి డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం స్వామి. ఆ తాకేటప్పుడు జనాలు చూడాలని మేము వేచి చూస్తున్నాము, కోరుకుంటున్నాము. దయచేసి అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. అంటే ఆదంలో చాలా శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని పెద్దలు పెట్టినవి ఉండవు కదా, అందులో ఇది ఒకటి. ఇది వచ్చే ఒక 300 ఏళ్ళు ఆరామం ఉంటుంది స్వామి. అప్పటి నుంచి ఉంది. మేము సంవత్సరం మేము వేస్తున్నాము, చూస్తున్నాము, తనివి తీరా చూస్తున్నాము. మిగతా వాళ్ళు చూడాలని మేము కోరుకుంటున్నాము. అంటే సూర్యకిరణాలు ముఖ్యంగా ఇప్పుడు శివరాత్రి మాసంలో కనబడతా, లేకపోతే ఇతర మాసాలు? శివరాత్రి మాసంలోనే ఒక వారం ముందే, అప్పటి నుంచి వారం వరకు 7:30 నుంచి 8:30 వరకు. ఓం నమః శివాయ. మాది ఆదోని కిల్చిన్పేట అండి. కిల్చిన్పేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 జమ్మిమరద రామలింగేశ్వర స్వామివారి దేవాలయం నుండి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి మహాపర్వదినాల్లో 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు సూర్యకిరణాలు గోపురం పై ఉన్న ఒక చిన్న రంధ్రం నుంచి శివలింగంపై ప్రసరిస్తాయి. ఆ మహా టైమింగ్ వచ్చి ఉదయము
7 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాలు, ఆ 15 నిమిషాలు మాత్రమే ఆ సదవకాశం ఉంటుంది. ఇక్కడ దరిదాపులో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటున్నారు. స్వామివారిపై ప్రసరించే సూర్య కిరణాలను చూసి అందరూ ఆనందపడుతూ ఉన్నారు. ఇంకా వేరే ఊళ్ళల్లో నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారండి. బెంగళూరు నుండి, పూనా నుండి, బాంబే నుండి, ఇక్కడ నుంచి ఇంటి దేవుడుగా కొలుచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ దర్శన భాగ్యం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఆదోనిలో ఉండే ప్రజలు కానీ, చుట్టుముట్టు పల్లెల్లో ఉన్న ప్రజలు కానీ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ పుణ్యభాగ్యాన్ని పొందాలని అందరినీ సవినయంగా మనవే చేసుకుంటూ ఉన్నామండి. ఓం శ్రీ జమ్మిమరద రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చెప్తా ఉన్నాము. ఓం నమః. లోపల శిలాశాసనం ఉందండి. 1261లో ఈ మంటపం నిర్మించినట్లు ఉందండి. అంతకుముందే లోపల శివాలయం ఉంది. ఈ మండపం నిర్మించిన వారు 1261లో లోపల శిలాశాసనం ఉందండి. ఇంకా అంతకు ముందు నుంచి కూడా చాలామంది ఏం చేసినారో తెలియదు. మాలాంటి వాళ్ళు అందరూ కొద్దిగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు వారికి తోచినంతగా వేసుకొని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. ఇది మొదటి నుంచే ఉందండి. ఈ గోపురం కూడా పునర్నిర్మించినాం మేము. ఆ పాత గోపురానికి కూడా అట్లాగే రంధ్రం వదిలారు. ఎందుకు వదిలారో అప్పుడు మాకు తెలియదు. నిర్మించేటప్పుడు మేము కూడా రంధ్రాన్ని అలాగే ఉంచి మళ్ళీ గోపురం కొత్తగా కట్టించినాము. తర్వాత 2016లో మేము మొదటిసారిగా సూర్యకిరణాలని చూసాము. అరే ఇలా పడతా ఉంది కదా, డైరెక్ట్గా వాకిట్ల నుంచి కాకుండా గోపురం నుండి పడతా ఉందని చూసి అప్పటి నుండి కొద్దిగా అందరికీ ఇక్కడ చుట్టుముట్టు ఉండే ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటూ ఉన్నారండి. అక్టోబర్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆ 5-6 రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, శివరాత్రి పర్వదినాల్లో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ సూర్యకిరణాలు ప్రసరిస్తాయండి. సంవత్సరానికి 2 సార్లు అండి. ప్రత్యేక పూజలు వచ్చి కార్తీక మాసంలో ఆ నెల మొత్తం ఉదయం తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో స్వామివారిని దర్శించుకొని అందరూ పూజలు చేస్తారండి. ఆ నెల మొత్తం చాలా బ్రహ్మాండమైన పూజలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి. కార్తీక మాసం పెట్టింది పేరండి శివాలయానికి. శివమ్మ దాటేసి ఫస్ట్ మీరు సేవకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు అంతగా ఏముండలేదు. ఇప్పుడే బాగా అంత గుడి పెద్దలు అంతా పట్టుకొని కాసి బాగా చేశారు. ఇప్పుడు అంతా ఉండే అంత గుడి పెద్దలు అంతా పట్టుకొని కాసి అంతా బయలు చేసి బాగా చేసినారు. ఇప్పుడు బాగుండదు. 7 సంవత్సరాలు బాగా పెరుగుతూనే ఉండదు, తగ్గలేదు, పెరుగుతూనే ఉండదు. ఎప్పుడు కొంచెం సోమవారం ఎక్కువ వస్తారు. అప్పుడు కొద్దీ ఇప్పుడు ఎక్కువ, సోమవారం ఎక్కువ, కార్తీక మాసంలో ఎక్కువ.